Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారైనా జగన్ అలా చేస్తారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట తప్పను మడమ తిప్పను అంటుంటారు. అయితే ఆయన 5 ఏళ్ల పాలనలో సంక్షేమ క్యాలెండర్ అమలు చేసి చూపించారు. హామీలు చాలా వరకు నిలబెట్టుకున్నారు. కానీ జగన్ సీఎంగా ఉండేగా రచ్చబండ కార్యక్రమం చేస్తామని, పల్లె నిద్ర చేస్తామని చెప్పారని ప్రచారం సాగింది. కానీ ఆయన 5 ఏళ్లలో బహిరంగ సభలలో తప్ప జనం వద్దకు రాలేదు. అదే ఆయన పార్టీ ఓటమికి కారణమైంది. ఇకపోతే జగన్ ఓటమి తరువాత జనంలోకి వస్తాను అంటున్నారు. ఆ మేరకు ఆయన డిసెంబర్ నుంచి జనంలోకి అని మొదట అన్నారని ప్రచారం సాగింది. ఆ తరువాత జనవరిలో అన్నారు. అయితే ఆయన ఇప్పుడు లండన్ టూర్లో ఉన్నారు. ఇక చూస్తే ఫిబ్రవరి నెల నుంచి జగన్ జిల్లాల టూర్ ఉంటుందని అంటున్నారు. మరి జగన్ ఆ విధంగా చేస్తారా? చెప్పిన టైంకి ఈసారి షెడ్యూల్ ప్రకారమైనా వస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. మరోవైపు చూస్తే జగన్ వచ్చి జనంలో ఏం చెబుతారన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఆయన సూపర్ 6 హామీల గురించి మాట్లాడతారని, ప్రభుత్వం ఏమీ చేయలేదని చెబుతారని అంటున్నారు. కానీ ఆ అవకాశం ఏది జగన్కి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేయడానికి చూస్తుందని అంటున్నారు. నిజానికి జగన్ డిసెంబర్ నెల నుంచి జనంలోకి వచ్చి పథకాలు అమలు జరగలేదని చెప్పి ఉంటే ఆ తర్వాత ప్రభుత్వం వాటిని అమలు చేసినా తన ఒత్తిడి వల్లనే అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేదని అంటున్నారు. ఇప్పుడైనా జగన్ ఫిబ్రవరిలో టూర్ చేస్తే జనంలోకి రావడానికి సరైన పాయింట్లు ఉంటాయని అంటున్నారు. నిజానికి వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడంలో విఫలం అవుతోందని అంటున్నారు. వైసీపీలో జోష్ కూడా కనిపించడం లేదు. అదే టీడీపీ ఓటమి పాలయ్యాక చంద్రబాబు అతి కొద్ది కాలం నుంచే మీడియా ముందుకు రావడం, ప్రతి ఇష్యూని టేకప్ చేస్తూ జనంలో ఉంచడం ద్వారా డే 1 నుంచి వైసీపీ తప్పులు ఇవి అని చెప్పగలిగారని అంటున్నారు. ఈ విషయంలో మాత్రం వైసీపీ సక్సెస్ కాలేకపోతోంది అంటున్నారు. ఏపీలో కూటమి పట్ల వ్యతిరేకత ఉందని వైసీపీ అధినాయకత్వం భావిస్తే చాలదని, దానిని జనం సాక్షిగా ఎప్పటికప్పుడు రుజువు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ పొలిటికల్ లాజిక్ని వైసీపీ మిస్ అవుతోంది అంటున్నారు. ఇక చెప్పిన షెడ్యూల్ ప్రకారం వైసీపీ కార్యక్రమాలకు శ్రీకారం చుడితేనే పార్టీ గాడిన పడుతుందని అంటున్నారు. మొత్తం మీద ఫిబ్రవరిలో కనుక వైసీపీ అధినేత జగన్ జనంలోకి రాకపోతే ఆ పార్టీ మరింతగా నిరాశలోకి పోతుందని అంటున్నారు.